Hello guys, welcome to Easy World. Let's start the session. Structure of atom. Rutherford model of atom. Rutherford ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండంటే ఆటం ఎట్లా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఆటం కన్సిస్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ అండ్ న్యూక్లియస్. ద కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ అనేది న్యూక్లియస్. ఇక్కడ ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్తో ఉంటాయి, న్యూట్రాన్స్ అనేవి అవి ఛార్జ్ ఉంటాయి, ఎలక్ట్రాన్స్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటాయి. దెన్ he defined how an atom is spherical and mostly hollow. ఆటమ్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది, మోస్ట్గా హాలోలా ఉంటుంది, లైక్ ఎగ్ షెల్, హౌ అన్ ఎగ్. నెక్స్ట్, the positive charge and the mass of the atom is concentrated in a small region at the center of the atom is called nucleus. ఇక్కడ ఆటంలో మధ్యలో మనకు చిన్న రీజియన్ ఉంది కదా, అక్కడ న్యూక్లియస్ ఉంటుంది. నెక్స్ట్, ద ఎలక్ట్రాన్స్ ప్రజెంట్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఆర్ ఈక్వల్ ఇన్ నెంబర్ టు ప్రోటాన్స్ ఇన్సైడ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్ రివాల్వర్ ఆన్ ద న్యూక్లియస్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి అవుట్ సైడ్ ద న్యూక్లియస్ ఉన్నాయి, అవి ఇన్సైడ్ ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న ప్రోటాన్స్కి ఈక్వల్గా ఉంటాయి అని చెప్తారు. అండ్ ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్. ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. దెన్ నెక్స్ట్, ద రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ టూ ఫోర్సెస్. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఎట్లా రివాల్వ్ అవుతాయి, ఎట్లా తిరుగుతాయి అంట, టూ ఫోర్సెస్ అంట. అవి ఏంటియో చూద్దాం. ద సెంట్రిపిటల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ టువర్డ్స్ న్యూక్లియస్. ఏంటిది సెంట్రిపిటల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ టువర్డ్స్ న్యూక్లియస్ అంటే ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ దగ్గరికి అట్లే వచ్చేలాగా చేసేది సెంట్రిపిటల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. దెన్ నెక్స్ట్, అనదర్ ఫోర్స్, ద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డైరెక్టెడ్ అవే ఫ్రమ్ ద ఆర్బిటల్ పాత్. ఏంటిది, ఆర్బిటల్ నుంచి బయటికి నెట్టేయడానికి చూస్తుంది. అవే ఫ్రమ్, నెట్టేయడానికంటే అట్లా కాదు, అవే ఫ్రమ్ ద ఆర్బిటల్కి దూరం ఉండేలాగా చూస్తుంది. దాన్ని సెంట్రిపిటల్ ఫోర్స్ అని అంటారు. Then these two forces being equal and opposite direction and balance each other and electrons continuously revolve in an orbit. ఈ రెండు ఫోర్సెస్ అనేది ఈక్వల్ అండ్ అపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి చెప్పినాం కదా. ఇప్పుడు ఏది సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది న్యూక్లియస్ దగ్గరకు ఉంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది అటు ఆర్బిటల్ సైడ్ పోతుంది. దీస్ ఇన్లో ఎలక్ట్రాన్స్ కంటిన్యూస్లీ రివాల్వ్ ఇన్ అన్ ఆర్బిట్. నెక్స్ట్, డ్రాబ్యాక్స్ ఆఫ్ రాథర్ఫోర్డ్ కాన్సెప్ట్. ఏంటి డ్రాబ్యాక్స్ ఆఫ్ రాథర్ఫోర్డ్ కాన్సెప్ట్ ఏంటిది? ఈ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్. ఆటమ్ స్టేబుల్గా ఉంటుందా, ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందా అని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. నెక్స్ట్, ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ ఆఫ్ అన్ ఆటమ్. ఎలక్ట్రానిక్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్. ఈయన చెప్పిండా, మీకు తెలుసు కదా ఎస్పీడిఎఫ్ ఆర్బిటల్, అవి ఎట్లా మనం ఆర్బిటల్ దగ్గర ఎలక్ట్రాన్స్ ఎట్లా షఫల్ చేస్తాం అది చెప్పలేకపోయింది ఈయన. ఎనర్జీస్ ఆఫ్ ఆటమ్, ఆటంలో ఎనర్జీస్ ఎట్లా డిఫైన్ చేయాలి, ఎక్కడ పెట్టాలని చెప్పలేకపోయిండు. నెక్స్ట్, గో టు నెక్స్ట్ టాపిక్, అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. చెప్పినాం కదా, ఎలక్ట్రాన్స్ లోపల ఉన్న న్యూక్లియస్ అని ఈక్వల్గా ఉంటాయి, దాన్నే అటామిక్ నెంబర్ అంటాం. నెక్స్ట్, మాస్ నెంబర్. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. న్యూక్లియస్లో ఉన్న ప్రోటాన్ని న్యూట్రాన్ని కలిపితే మనకు మాస్ నెంబర్ వస్తుంది. దెన్ కాంపోజిషన్ ఆఫ్ ఆటమ్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఆటమ్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాం, ఫస్ట్ మనం మాస్ నెంబర్ రాస్తాం, తర్వాత బేస్లో మనం ఏం రాస్తాం, అటామిక్ నెంబర్ రాస్తాం, ఇక్కడ సింబల్ రాస్తాం. లెట్స్ టేక్ హియర్ వి సీ కార్బన్. కార్బన్ కన్సిస్ట్ ఆఫ్ మాస్ is 12, atomic number 6. How we get mass? By adding number of protons plus neutrons. How we get the atomic number? Number of electrons and number of protons అవి రెండు ఈక్వల్గానే ఉంటాయి, అందుకే మనకు అటామిక్ మాస్ ఏమో 12, అటామిక్ నెంబర్ ఏమో 6. దెన్ గో టు నెక్స్ట్. Here we see properties of fundamental particles. What are the fundamental particles? Electron, proton, neutron. Here
Electron absolute charge is minus 1.6022 into 10 to the power of minus 19. Proton absolute value is plus 1.6022 into 10 to the power of minus 19. Neutron absolute value is 0. Relative charge of electron is minus 1. Proton plus 1. Neutron is 0. Mass in kgs లో 9.109 into 10 to the power of minus 31. ఏంటిది ఎలక్ట్రాన్ వాల్యూ. In proton mass in kgs is 1.672 into 10 to the power of minus 27. ఇక్కడ న్యూట్రాన్ మాస్ ఇన్ కేజెస్ ఏంటిది 1.675 into 10 to the power of minus 27. Then go to mass in atomic mass unit. 1/1840. ఎలక్ట్రాన్ యొక్క మాస్ ఇన్ AMU. ప్రోటాన్ యొక్క మాస్ 1.007. న్యూట్రాన్ యొక్క మాస్ ఏంది ఇన్ AMU 1.009. Here AM is nothing but the unit of mass used for atoms, atomic mass unit. ఇక్కడ 1 AMU equals to 1/12 of mass used for atoms. Then relative mass of electron is 0. Relative mass of proton is 1. Relative mass of neutron is 1. This is all about properties of fundamental particles. Then go to questions. An element having atomic number 25 and atomic mass 55. ఇక్కడ అటామిక్ నెంబర్ 25 అటామిక్ మాస్ 55 ఇచ్చారు. మనం ఇక్కడ అవి ఏమి డిఫరెంట్గా ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. అటామిక్ నెంబర్లు ఏముంటాయి, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. అటామిక్ మాస్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇక్కడ మనకు ప్రోటాన్స్ వాల్యూ ఎంత క్లారిటీగా ఉంది కదా. దెన్ ఇక్కడ అటామిక్ మాస్లు 2 ఉంటాయి, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఇప్పుడు మనం రెండింటిని మైనస్ చేస్తేనే మనకు వాల్యూ వస్తుంది న్యూట్రాన్స్ ఉన్నదని. ఇక్కడ మనకి ఎంత వచ్చింది 30. దెన్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద ఆక్సిజన్ ఆటమ్ అటామిక్ నెంబర్ ఇస్ 8 అండ్ మాస్ నెంబర్ 16. అండ్ సమ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఆర్. ఇవన్నిటిని సమ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత 16 వచ్చింది. అటామిక్ మాస్లో ఏమేమి ఉంటాయి, న్యూట్రాన్ అండ్ ప్రోటాన్ ఉంటాయి. ఇక్కడ వాటిని సమ్ చేస్తే ఆన్సర్ 60 వచ్చింది. దెన్ గో టు నెక్స్ట్ వన్, ఐసోటోప్స్. ఇక్కడ ఐసోటోప్స్ అంటే వాటి అటామిక్ నెంబర్ సేమ్ ఉంటాయి కానీ మాస్ అనేది డిఫరెంట్ ఉంటాయి. మాస్లో న్యూట్రాన్స్ ఉంటాయి కదా, న్యూట్రాన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది మాస్ నెంబర్ సేమే బట్ అటామిక్ నెంబర్ సేమే బట్ మాస్ ఈజ్ డిఫరెంట్. వెన్ హైడ్రోజన్ కంటెంట్ ఆఫ్ మాస్ 1 then it called plutonium. Then hydrogen content with mass 2 దాన్ని deuterium. Hydrogen with mass 3 tritium. Then go to next one, isobars. The atoms with same atomic mass but different atomic number. ఇక్కడ ఏంటి, సేమ్ అటామిక్ మాస్ ఉంటుంది కానీ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఉంటుంది. అంటే ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి కానీ వాటి మాస్ మాత్రం ఒకటి. సి ఇక్కడ మనం ఆర్గాన్, పొటాషియం, కాల్షియం తీసుకున్నాం. డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ అటామిక్ మాస్ బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. దెన్ గో టు ఐసోటోన్స్. ద ఆటమ్స్ విత్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇక్కడ మనం ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ ఈ 3 ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ 3టికి న్యూట్రాన్స్ అనేవి సేమ్ ఉన్నాయి. ఏంటిది, న్యూట్రాన్స్ ఈజ్ 8. Then isodiapers. The atoms has number of protons and neutrons is different but difference between 2 elements proton and neutron same. ఇక్కడ ఏమంటారంటే ఇప్పుడు మనం 2 ఎలిమెంట్స్ తీసుకొని వాటి రెండిటి మధ్యలో ప్రోటాన్స్ న్యూట్రాన్ డిఫరెన్స్ చూస్తే సేమ్ ఉంటుందని చెప్తుంది. దాన్ని ఐసోడయాఫర్స్ అంటారు. దెన్ గో టు నెక్స్ట్ వన్, isoelectronic species. The atoms, molecules or ions that have the species with same number of electrons. ఇక్కడ మనం ఏవైనా తీసుకోవచ్చు ఎలిమెంట్స్ కానీ వాటి యొక్క అయాన్స్, ఇక్కడ ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఫ్లోరిన్కి లేవు, ఒక్కటే ఉంది.
మైనస్ ఉంది, మైనస్ చేసిర్రు. దెన్ సారీ ప్లస్ మైనస్ అంటే మనం ఒకటి యాడ్ చేసుకోవాలి కదా. దెన్ నియాన్కి ఏం లేదు ఎందుకంటే అది 10 కాబట్టి. ఇక్కడ అన్నిటికీ చూసుకుంటే 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. ఐసోస్టార్స్ ద ఆటమ్స్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ ఆఫ్ సేమ్ సైజ్ కంటైనింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అండ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ సేమ్ ఇక్కడ ఏదైనా తీసుకో, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఇచ్చిండ్రు. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కార్బన్ డైఆక్సైడ్ ఆటమ్స్ అనేవి 3, ఎలక్ట్రాన్స్ అనేవి 22, బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి 16. అర్థమైందా? దీస్ ఆర్ హ్యావింగ్ సేమ్ atoms, electrons, valence electrons. Then go to next one. Developments lead to Bohr's model of atom. ఎందుకు డెవలప్ ఇక్కడ ఆటం అనేది ఇంటరాక్షన్ బిట్వీన్ మ్యాటర్ అండ్ రేడియేషన్ వల్ల మనకి ఇక్కడ వేవ్ ఫామ్ అవుతుంది. దాన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ అంటారు. ఇందులో ఆసిలేటింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద చార్జర్ పార్టికల్ ట్రాన్స్మిటెడ్ as waves is called ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. చెప్పింది కదా, ఎలక్ట్రాన్ అనేది మ్యాటర్తో రియాక్ట్ అయినప్పుడు అది మనకు వేవ్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఆసిలేటింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ బై ఆసిలేటింగ్ అవే వేవ్స్. హియర్ వి సీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆసిలేషన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆసిలేషన్. దెన్ గో టు నెక్స్ట్ వన్. Properties of electromagnetic radiation. What are the properties of electromagnetic radiation? Frequency, wavelength, wave number, velocity, amplitude. Frequency ఇది ఏం చెప్తుందంటే వేవ్ అనేది ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది ఇన్ 1 సెకండ్లో అని చెప్తుంది. దాన్ని మనం ఎట్లా డిఫైన్ చేస్తాం? SI యూనిట్ ఎట్లా రాస్తాం? హిడ్జ్. దెన్ గో టు నెక్స్ట్ వన్ ఆర్ సెకండ్ ఇన్వర్స్. దెన్ వేవ్ లెంత్ ని ఎట్లా ఇండికేట్ చేస్తాం? లాంబ్డా. ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ క్రస్ట్ ఆర్ ట్రఫ్. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ ట్రఫ్స్ అండ్ క్రస్ట్ ఆర్ ట్రఫ్స్. దీన్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? అదే మీటర్స్లో కొలుస్తాం. దెన్ ఇక్కడ మనకు కొన్ని యూనిట్స్ ఇచ్చారు. 1 పికోమీటర్ ఈక్వల్స్ టు 10⁻⁻12 మీటర్. నేను ఈ వాల్యూస్ అనేది మీకు ఒక టేబుల్ చెప్తా, మీరు అవి రిమైండ్ చేసుకోవాలి. రిమెంబర్ ఫర్ ఎవ్రీ టైమ్. దెన్ గో టు నెక్స్ట్ వన్, వేవ్ నెంబర్. దాన్ని మేము ఎట్లా డిఫైన్ చేస్తాం? న్యూ బార్. ద నెంబర్ ఆఫ్ వేవ్ లెంత్స్ పర్ యూనిట్ లెంత్, యూనిట్ రెసిప్రోకల్ ఆఫ్ వేవ్ లెంత్. the number of wavelengths per unit length, number of wavelengths పాస్ అవుతున్నాయి కదా, అవి రెసిప్రోకల్ టు ద వేవ్ లెంత్ ఉంటాయి అని చెప్తారు. దెన్ ఇయర్ SI యూనిట్ ఈస్ మీటర్ ఇన్వర్స్. ఎందుకంటే వేవ్ లెంత్కి రెసిప్రోకల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మీటర్ ఇన్వర్స్ తీసుకున్నాం. దెన్ వెలాసిటీ, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద వేవ్ పర్ యూనిట్ టైం. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఎ వేవ్ పర్ యూనిట్ టైం. మనం ఇచ్చిన టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, వేవ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అని చెప్పేదాన్ని వెలాసిటీ అంటారు. దెన్ వెలాసిటీ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంత్. దెన్ యాంప్లిట్యూడ్, ద హైట్ ఆఫ్ ద క్రస్ట్ అండ్ డెప్త్ ఆఫ్ ద ట్రఫ్. క్రస్ట్ యొక్క హైట్ని చెప్పేది అండ్ డెప్త్ యొక్క ట్రఫ్ యొక్క డెప్త్ చెప్తుంది. దాన్ని మనం యాంప్లిట్యూడ్ అంటాం. దాన్ని మనం ఏతో డిఫైన్ చేస్తాం. దెన్ గో టు నెక్స్ట్ వన్. హియర్ వి సీ టేబుల్. ఇట్ ఈస్ a meter table. You have to must remember this and go to the next topic, electromagnetic spectrum. Arrangement of different radiation according to their frequency or wavelength in order of increasing frequency or decreasing wavelength is called electromagnetic spectrum. ఇక్కడ మనం రేడియేషన్ని దాని వేవ్ లెంత్ ప్రకారం మరియు ఫ్రీక్వెన్సీ ప్రకారం మనం దాన్ని అక్కడ
డిఫైన్ చేస్తే దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు ఇక్కడ మనకు షార్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. సి ఇక్కడ మన గామా రేస్కి హై ఫ్రీక్వెన్సీ ఉంది కానీ షార్ట్ వేవ్ లెంత్ ఉంది. దెన్ లో ఫ్రీక్వెన్సీ ఉన్నప్పుడు లాంగ్ వేవ్ లెంత్ ఉంది. రేడియో వేవ్స్కి లో ఫ్రీక్వెన్సీ ఉంది కాబట్టి లాంగ్ వేవ్ లెంత్ ఉంటుంది. వాట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్? అరేంజ్మెంట్ ఆఫ్ డిఫరెంట్ రేడియేషన్ అకార్డింగ్ టు their frequency or wavelength in order of increasing frequencies or decreasing wavelength is called electromagnetic spectrum. The radiation with high energy have high frequency. The radiation with low energy have low frequency. You must see this one. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఎట్లా డిఫైన్ చేశారు అనేది ఇక్కడ చూపెడుతుంది. రేడియో వేవ్స్ హ్యావ్ high wavelength and low frequency. Microwaves have high wavelength. Then infrared radiation have high wavelength. Visible light have high wavelength. Ultraviolet rays, they are decreasing. The wavelength is decreasing, the frequency is increasing. Here gamma rays have high wavelength. Then go to next one. Here we see some question. Which of the following radiation have lesser wavelength than the visible light? Lesser wavelength than the visible light. Infrared, UV rays, microwave, radio waves. ఏమున్నాయి? హియర్ యూవీ రేస్ అనేవి లెస్సర్ వేవ్ లెంత్తో ఉన్నాయి. ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ లెస్సర్ వేవ్ లెంత్. ఇక్కడ మనకు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం బిట్స్ అని ఇండికేట్ చేసి కాదు, అక్కడ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం మనం చూసుకోవాలి. యూవీ రేస్ హ్యావ్ lesser wavelength, visible have more. Here see order of this one by according to their given options. See UV rays have lesser and increasing. Visible rays increasing, infrared radiation increasing, microwaves increase, and radio waves. See here the lesser wavelength is ultraviolet rays. We then go to next one. What is the frequency of yellow light having wavelength 600 nanometer? ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎ లైట్ని చెప్పమన్నారు. దానికి వేవ్లెంత్ 600 నానోమీటర్ ఉందట. మనకు ఫ్రీక్వెన్సీ అంటే ఏం తెలుసు? C/λ. సి అంటే విజిబుల్ లైట్ యొక్క విజిబుల్ లైట్, లాంబ్డా అంటే వేవ్ లెంత్. ఇక్కడ మనకు లాంబ్డా ఇచ్చారు 600 నానోమీటర్ అండ్ వెలాసిటీ ఈక్వల్స్ టు సి. వెలాసిటీ ఈక్వల్స్ సి అనేది వెలాసిటీతో డిఫైన్ చేస్తాం. ఇక్కడ సి వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, విజిబుల్ లైట్ వాల్యూ C × 10⁻³ × 10⁸ meters. Then by doing, here I shown how to do the process. By doing this process we get the answer. The frequency is 5.0 into 10⁻14 hertz. Then go to next question. The frequency of a wavelength is 12 into 10⁻14 second inverse. Find the wavelength associated with this light. ఇక్కడ ఇచ్చిన లైట్ వాల్యూ తోటి మనం వేవ్ లెంత్ని ఫైండ్ చేయాలి. ఇక్కడ వేవ్ లెంత్ అంటే C/ఫ్రీక్వెన్సీ. సిని మనం వెలాసిటీతో చేస్తాం. ఇక్కడ సి వాల్యూ ఏంటి? 3 × 10⁸ meters. ఇక్కడ ప్రాసెస్ అన్నీ చేసినాక మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? వేవ్ లెంత్ది 4 × 10⁻4 centimeter inverse. Then go to next topic. Black body radiation. A body that can emit or observe any type of frequencies is black body. Then radiation is called black body radiation. ఇక్కడ ఏం చెప్తారు? ఒక బాడీ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ అయిన ఫ్రీక్వెన్సీని అబ్జర్వ్ చేసుకోగలగాలి, ఎమిట్ చేసుకోగలగాలి. దాన్ని మనం బ్లాక్ బాడీ రేడియేషన్ అంటాం. ఇక్కడ మనకు మ్యాక్స్ ప్లాంక్ ఏం చెప్పిండంటే, atom and molecule are not emitting the energy in continuously, that emitting discrete manner.
దట్ ఆర్ ఎమిటింగ్ డిస్క్రీట్ మేనర్. ఆటమ్ ఆర్ మాలిక్యూల్ అనేది ఎనర్జీని మనకు కంటిన్యూస్గా ఇస్తలేవు, అవి అనేవి చిన్న చిన్న క్వాంటిటీలో ఇస్తున్నాయి. ఆ క్వాంటిటీని మనం చిన్న చిన్న ఇచ్చే డిస్క్రీట్ మేనర్ని మనం క్వాంటమ్ అని అంటాం. హియర్ ఇంటెన్సిటీ ఆర్ ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. ఇప్పుడు మనం క్వాంటమ్ని ఎట్లా డిఫైన్ చేస్తాం? మినిమమ్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆటమ్ దట్ కెన్ బి ఎమిటెడ్ ఆర్ అబ్జర్వ్డ్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ కాల్డ్ క్వాంటమ్. Minimum energy of an atom that can be emitted or observed by electromagnetic radiation is called quantum. ఇక్కడ ఇంటెన్సిటీ ఎనర్జీ అండ్ ఎనర్జీ అనే రెండు సేమే. ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్. ఎనర్జీ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఎనర్జీ ఈక్వల్స్ టు హెచ్ న్యూ. హియర్ హెచ్ ఈజ్ ప్లాంక్ కాన్స్టెంట్. ద వాల్యూ ఈజ్ 6.626 into 10⁻³ 34. ఇక్కడ మనకు ఒక గ్రాఫ్ ఇచ్చారు చూసారా? ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ని ఎంత హీట్ చేస్తామో అంత మనకి కలర్ చేంజ్ అవుతాయి, హీట్ని బట్టి కలర్ చేంజ్ అవుతాయి. ఇక్కడ బ్లూ ఉందిగా, బ్లూ దగ్గర మనకు హీట్ అనేది ఎక్కువ అయి మనకు ఆబ్జెక్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏం చెప్తుంది? వేవ్ లెంత్ అనేది ఇంక్రీజ్ అయింది. చూసిరా, ఇక్కడ ఎల్లో కలర్ డిక్రీజ్ అయింది, రెడ్ కలర్ అయినప్పుడు డిక్రీజ్ అయింది. మనం ఎంత మనకు హీట్ ఇచ్చిన కొద్దీ ఆ బాడీ యొక్క టెంపరేచర్ పెరుగుతూనే ఉంటుంది. మనం ఏది ఇచ్చినా తీసుకుంటుంది అండ్ ఎమిట్ చేసేదాన్ని బ్లాక్ బాడీ రేడియేషన్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ కూడా మనం ఎంత హీట్ ఇస్తే అంత తీసుకొని మనకు అంత టెంపరేచర్ని ఇస్తుంది. లెట్స్ గో టు అనదర్ టాపిక్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ by heat. When beam of light strikes the metal surface, the number of electrons are ejected from surface. The intensity of light is proportional to kinetic energy ejected from it is called photoelectric effect. ఇక్కడ లైట్ అనేది ఎక్కడి నుంచి వచ్చి ఒక మెటల్ని స్ట్రైక్ చేసినప్పుడు మనకు ఎలక్ట్రాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అనేది ఎజెక్ట్ అవుతాయి. అక్కడ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్, ఇక్కడ లైట్ యొక్క ఎనర్జీ అనేది ప్రపోర్షనల్ టు కైనెటిక్ ఎనర్జీకి ప్రపోర్షనల్గా ఉంటుందంట. ఇంటెన్సిటీ అంటే ఏంది? ఎనర్జీ కదా. ఈ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. దాన్ని ఆ ఎజెక్టెడ్ కైనెటిక్ ఎనర్జీని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. And once again see this, when beam of light strikes the metal surface, the number of electrons are ejected from surface. The intensity of light is proportional to the kinetic energy ejected from it is called photoelectric effect. Here kinetic energy of ejected electrons are proportional to frequency of electromagnetic radiation. Kinetic energy of ejected electrons is proportional to frequency of electromagnetic radiation. రెండు సేమ్ గానే ఉన్నాయి కదా. then go to next one. Here kinetic energy of photoelectrons h nu by h nu naught. h nu equals to h nu naught plus half mv square. This is the formula. then go to next one. Here we see problems. Kinetic energy of 1 mole of photon of radiation whose frequency is 5 into 10⁻14 hertz. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చిండు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎంత ఎనర్జీ ఒక ఫోటాన్ ఎంత ఎనర్జీ క్యారీ చేస్తుందో మనం డిఫైన్ చేయాలి. ఎనర్జీ ఆఫ్ 1 photon is given by E equals to h nu. h ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ తెలుసుగా 6.626 into 10⁻−34 joule second. then go to frequency మనకి ఇచ్చిండు 5 into 10⁻14 second inverse. then ఎనర్జీ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం వాల్యూ చేస్తే ఎనర్జీ ఆఫ్ ఎనర్జీ ఎంత ఉంది? 3.313 into 10⁻−19 joule. ఎనర్జీ ఆఫ్ 1 mole of photon, 1 mole of photon ఎంత? మనకు ఫోటాన్ వాల్యూ తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఎనర్జీని ఒక ఫోటాన్ వాల్యూని
మనం ఇక్కడ మల్టిప్లై చేస్తే మనకు ఒక ఫోటాన్ ఎనర్జీ ఎంత ఉందో తెలుస్తుంది. హియర్ ఐ గివెన్ 2 ఎగ్జాంపుల్. యూ మస్ట్ ట్రై and like, share, comment and subscribe to Easy World. Thank you.